వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనము ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది చేస్తున్నాము. అయితే మనము లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 28 వరకు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనము 29th నుంచి రిమైనింగ్ ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇది క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ కోర్స్ గురించి మీకు తెలియాలి. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ ఇది స్పెషల్లీ యూపీఎస్సీ, సిఎస్సి అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి అయితే డిజైన్ చేసాము. అండ్ ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా గురించి మీకు తెలియాల్సింది, నేను నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే నేను తీసుకుంటాను అనమాట. సో మనము క్లాస్ స్టార్ట్ చేస్తే కనుక ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అయితే మనము డిఫరెన్షియేట్ చూస్తున్నాం అనమాట. వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అలాగే ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం చూసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం చూసుకుంటే మనము ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అయితే మనము వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం ఏంటంటే మనము ఒక స్టేట్ అండ్ రిలీజన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంటుంది వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజంలో. అలాగే ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అయితే మన స్టేట్ అనేది ఇంటర్ఫియర్ అయితే అవుతుంది ఒక రిలీజియన్ మ్యాటర్లో. అలాగే ఒక ఈక్వాలిటీగా చూస్తుందన్నమాట రిలీజియన్స్ ఏవైనా సరే స్టేట్లో ఉన్న రిలీజియన్స్. అలాగే వెస్టర్న్ మోడల్ ఎంగేజ్డ్ డ్యూరింగ్ ఫైట్ అగైన్స్ ద అప్రెషన్ ఆఫ్ ద చర్చెస్. అయితే వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం ఎలా ఎరేజ్ అయిందంటే ఒక ఫైటింగ్ అనేది అయిందనమాట చర్చ్ మీద. సో దానికి రిజల్ట్గా వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అయితే ఫామ్ అయింది. అండ్ ఈ సెక్యులరిజం అనేది నెగిటివ్ రైట్ అని చెప్పచ్చు. స్టేట్ అనేది కంప్లీట్గా విత్డ్రా అయితే చేసుకుంటుంది రిలీజియన్స్ మ్యాటర్లో. అండ్ మన ఇండియా అనేది పాజిటివ్ రైట్ అని చెప్పుకోవచ్చు. మన స్టేట్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది, అలాగే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది అండ్ ఎన్ష్యూర్స్ ద బేసిక్ హ్యూమన్ రైట్స్ ఆర్ నాట్ వయలేటెడ్. అండ్ నో లిమిటేషన్, వెస్టర్న్ మోడల్లో చూసుకుంటే నో లిమిటేషన్, రైట్ టు మెయింటైన్ దేర్ ఓన్ కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అదే మనము మన ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం చూసుకుంటే సర్టన్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. పీపుల్స్ హ్యావ్ సచ్ రిలీజియన్స్ రైట్స్ బట్ దే ఆర్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీకి తగినట్టు వాళ్ళు బిహేవ్ చేయాల్సి వస్తుంది. అండ్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్, ఆల్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలో ద సేమ్ కోడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిత్. అంటే ఏ రిలీజన్ అయినా సరే సేమ్ ఈక్వాలిటీ అయితే ఉంటుంది వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం. అయితే ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం చూసుకుంటే స్టేట్ కెన్ అలౌ ద రిలీజియన్ ఫెయిత్ టు హ్యావ్ సమ్ లిబర్టీస్. అయితే రిలీజియన్ చూసుకొని కొందరికి ఇక ఫ్రీడమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ జస్ట్ కొన్ని రిలీజియన్స్ క్యాప్ పెట్టుకుంటారు, మనము కొన్ని రిలీజియన్స్ వాళ్ళు క్యాప్ పెట్టుకోరు, అలాగే అలా ఉంటుందన్నమాట. సో మనము లిబరల్ ఈక్వాలిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ ఫండమెంటల్ రైట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట. అయితే ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే సిటిజన్స్ హ్యావింగ్ ఏ డిస్టింక్ట్ లాంగ్వేజ్, కల్చర్ ఆర్ స్క్రిప్ట్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ఇట్. అయితే ఎవరికి ఒక లాంగ్వేజ్ లేదా కల్చర్ అండ్ స్క్రిప్ట్ ఏది ఉందో వాళ్ళకి రైట్ అయితే ఉంది కల్చర్ లేదా లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ని కన్సర్వ్ చేయడానికి. అండ్ నో సిటిజన్ షెల్ బీ డినైడ్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అలాగే ఎవరు కూడా డినై చేయొద్దు స్టేట్ రన్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో. అండ్ ఆర్టికల్ 30 చూసుకుంటే ఆల్ మైనారిటీస్ హ్యావింగ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అండ్ స్టేట్ కాంట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, రిలీజన్ వైల్ గ్రాంటింగ్ ఎయిడ్ టు ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అయితే మైనారిటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి రైట్ అయితే ఇస్తుందన్నమాట. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ protects the interest of minorities. Article 29 Clause 1 any section of citizen living in Indian territory or any part of thereof having a distinct language, culture or script
shall have the right to conserve. And Article 29 clause 2, any citizen shall not be denied admission into any educational institution that the state is maintained or that institution is receiving aid out of state funds on grounds based only on caste, religion, race, language, or any of them. And the Supreme Court has ruled that this article applies to all sections of citizens and not just minorities. అయితే మనము ఆర్టికల్ 29 గురించి డిస్కస్ చేసాం కదా లాస్ట్ స్లైడ్లో, సేమ్ ఎక్స్ప్లెనేషన్ దీంట్లో కూడా ఉంది. ఆర్టికల్ 30, రైట్ ఆఫ్ మైనారిటీ టు ఎస్టాబ్లిష్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్. అయితే మైనారిటీకి అయితే ఫ్రీడమ్ అయితే ఉంది వాళ్ళ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే అడ్మినిస్ట్రేట్ చేయడానికి కూడా. దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో నో యాజ్ చార్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చార్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రైట్స్. Article 30 clause 1, it provides all minorities the right to establish administer educational institution of their choice. It is available to religion and linguistic minorities only. And at 44 Constitutional Amendment Act చూసుకుంటే, if the government has acquired such institution, then the government is duly bound to give the appropriate compensation to the institution. సపోజ్ మనము మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తే కనుక, ఆ ఎక్వైర్ చేసినందుకు వాళ్ళకి కంపన్సేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఆ ఇన్స్టిట్యూషన్స్కి. అండ్ దిస్ ప్రొవిజన్ వాజ్ యాడెడ్ టు ప్రొటెక్ట్ అలాగే దిస్ ప్రొవిజన్ వాజ్ యాడెడ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ సిన్స్ ద సేమ్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాడ్ రిపీల్డ్ ద రైట్ టు ప్రాపర్టీ. అలాగే మనము ఆర్టికల్ 29 చూసుకుంటే, ఆర్టికల్ 29 చూసుకుంటే ఓన్లీ టు మైనారిటీస్ అని ఇచ్చారు, బట్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిఫైన్ ద మైనారిటీ అనేది చెప్తుందన్నమాట. ఆర్టికల్ 31, రైట్ టు ప్రాపర్టీ. ఈ ఆర్టికల్ అనేది రిపీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్గా ఉండేది, బట్ ఇప్పుడు దీన్ని ఒక లీగల్ రైట్గా చేశారనమాట. 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో ఈ రైట్ అనేది, ఆ రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ లీగల్ రైట్గా చేశారు. అండ్ పార్ట్ 12 అండ్ ఆర్టికల్ 300A ఆఫ్ కాన్స్టిట్యూషన్ దీని గురించి చెప్తుంది, రైట్ టు ప్రాపర్టీ గురించి. అండ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 32 గురించి చెప్పుకుంటే, it is considered the most crucial article because as per this article right to have one's fundamental rights protected it's itself a fundamental right. అయితే ఈ ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే, ఏ ఫండమెంటల్ రైట్ అయినా సరే ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్టికల్ అనేది మెయిన్ అనమాట. ఈ ఆర్టికల్తోనే మనము ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే దీన్ని రైట్ టు రెమెడీస్ కూడా పిలుస్తాం అన్నమాట. ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ఈ ఆర్టికల్ని యూజ్ చేస్తాం, రైట్ టు రెమెడీస్. అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ ఆర్టికల్ 32 కాన్స్టిట్యూట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, హెన్స్ ఇట్ కెనాట్ బి అబ్రిజ్డ్ ఆర్ టేకెన్ అవే ఈవెన్ బై ద అమెండ్మెంట్. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇది బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్తుంది. అలాగే దీన్ని మనము అమెండ్ చేయలేము అని చెప్తుంది అనమాట. అలాగే the right to move the Supreme Court by appropriate proceedings for enforcing the fundamental rights. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అవుతే ఈ ఆర్టికల్తో మనము సుప్రీంకోర్టులో మనము కేసు అయితే వేయచ్చు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో మనం కేసు అయితే డైరెక్ట్గా మూవ్ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టు షెల్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్. అలాగే సుప్రీంకోర్టుకి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి అండ్ ఆర్డర్ ఇవ్వడానికి రైట్స్ ఆర్ ఎంఫోర్స్ ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి రైట్స్ అయితే ఉన్నాయన్నమాట సుప్రీంకోర్టుకి. అండ్ పార్లమెంట్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఎంఫోర్స్ ఎనీ అదర్ కోర్ట్ టు ఇష్యూ డైరెక్షన్స్ అండ్ ఆర్డర్స్ ఆర్ రైట్స్. ఎనీ అదర్ కోర్ట్ డస్ నాట్ ఇంక్లూడ్ హై కోర్ట్ హియర్ బికాస్ దీస్ పవర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కన్ఫర్మ్డ్ టు ద హై కోర్ట్. అయితే మనము నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ రైట్ని మాత్రం సస్పెండ్ అయితే చేయొచ్చు అని ఆర్టికల్ 359లో ఉంది. అండ్ ఆర్టికల్ 32 ప్రొవైడ్స్ ప్రొటెక్షన్స్ ఓన్లీ టు ద ఫండమెంటల్ రైట్స్, నాట్
any other rights like non-fundamental, constitutional, statutory or customary rights. అయితే ఈ ఆర్టికల్ 32 ఏది ఉందో ఓన్లీ ప్రొటెక్షన్ అనేది ఫండమెంటల్ రైట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, అండ్ వేరే రైట్స్కి అయితే ఇవ్వదన్నమాట. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ కానీ, నాన్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ కానీ, అలాగే స్టాట్యూటరీ కానీ అని కస్టమరీ రైట్స్ ఏ ఉంటాయో వాళ్ళకి ఈ ఆర్టికల్ అనేది ప్రొటెక్ట్ చేయలేదు. అయితే ఆర్టికల్ 32లో చూసుకుంటే రైట్స్ అయితే ఉన్నాయి మనము ప్రొటెక్ట్ చేయడానికి, మన ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి రిట్స్ అయితే ఉన్నాయన్నమాట. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ లా, దే ఆర్ నోన్ యాజ్ ప్రెరోగేటివ్ రిట్స్. అయితే దీన్ని మనం ప్రెరోగేటివ్ రిట్స్ అని చెప్తాము. బిఫోర్ 1950 ఓన్లీ ద కలకత్తా, మద్రాస్ అండ్ బాంబే హైకోర్ట్ హ్యాడ్ ద పవర్ టు ఇష్యూ దిస్ రిట్స్. అయితే 1950 ముందు ఓన్లీ కలకత్తా, మద్రాస్ అండ్ బాంబే హైకోర్ట్స్కి మాత్రమే ఈ రిట్ అనే పవర్ ఉండేది. బట్ సుప్రీంకోర్ట్ ఇన్ చంద్ర కుమార్ కేస్ ఇన్ 1997 రూల్ దట్ writ jurisdiction of a Supreme Court as well as High Court is a part of basic structure of Constitution. అయితే చంద్రకుమార్ కేసులో మనము రిట్ జ్యూడిడిక్షన్ అనేది సుప్రీంకోర్టుకి అలాగే హైకోర్టుకి అనేది ఇవ్వాలని అలాగే ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ జడ్జిమెంట్లో చెప్పిందనమాట. ఇట్ కెనాట్ బి టేకెన్ అవే ఈవెన్ బై ద అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. అలాగే ఇది మాత్రం ఈవెన్ ఒక అమెండ్మెంట్తో కూడా మనము ఈ రిట్స్ అనేది తీసుకోలేమన్నమాట. అయితే టైప్స్ ఆఫ్ రిట్స్ చూసుకుంటే 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అయితే ఉన్నాయి. హెబియస్ కార్పస్ టు రిలీజ్ ఏ పర్సన్ డిటైన్డ్ అన్లాఫుల్లీ. Mandamus command a public officer to perform his or duties that he was failed or refused to fulfill. And prohibition, forbidding అంటే refused to perform an act outside its jurisdiction. And certiorari to transfer or overturn the lower court decisions. And quo warranto to prevent the illegal suppression of public office by a person. అయితే ఈ రిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హెబియస్ కార్పస్ అనేది ఒక కోర్ట్ అనేది ఇష్యూ చేస్తుందన్నమాట టు ప్రొడ్యూస్ ఏ బాడీ. అంటే ఎవరు ఇల్లీగల్గా అరెస్ట్ చేసే ఉంటారో ఒక పోలీస్ అథారిటీ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని కోర్టు ముందు హాజరు చేయాలి, అటెండ్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అనేది ఈ హెబియస్ కార్పస్ అనేది రైట్ ఇస్తుందన్నమాట సుప్రీంకోర్టుకి. అలాగే after the court examines the course and legality of the detention which would set the detained person free of its detention is illegal. సపోజ్ ఆ డిటెన్షన్ అనేది ఇల్లీగల్గా ఉంటే కనుక అతను కోర్ట్ అనేది ఫ్రీ అయితే చేస్తుందన్నమాట ఆ పర్సన్ని. అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 22 ఓన్లీ 24 hours డిటెన్షన్ ఈజ్ అలౌడ్, ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్స్ ఇల్లీగల్. అలాగే డిటెన్షన్ చేసినా కూడా 24 hours అనేది అలౌ ఉంటుంది. అలాగే దాని తర్వాత టైం అనేది ఇల్లీగల్ డిటెన్షన్ అని చెప్పుకోవచ్చు. దిస్ రైట్ ఈజ్ కాల్డ్ బుల్వాక్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అగైన్స్ ఆర్బిటరీ డిటెన్షన్. ఇట్ కెన్ బి ఇష్యూడ్ అగైన్స్ బోత్ పబ్లిక్ అథారిటీ అండ్ ప్రైవేట్ అథారిటీ. అండ్ ఈ హెబియస్ కార్పస్ ఏది ఉందో పబ్లిక్ అథారిటీకైనా ఇష్యూ చేయొచ్చు, అలాగే ప్రైవేట్ అథారిటీ కూడా ఇష్యూ చేయొచ్చు అనమాట. అండ్ బట్ ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ వేర్ ద డిటెన్షన్ ఈజ్ బై లా. అంటే డిటెన్షన్ లాఫుల్గా ఉన్నప్పుడు అండ్ ద ప్రొసీడింగ్స్ ఈజ్ ఫర్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఆర్ లెజిస్లేషన్ and the arrest is by a contempt court and a court has no jurisdiction over detention. ఈ సిచ్యువేషన్స్లో ఈ హెబియస్ కార్పస్ అనేది అప్లికేబుల్ కాదు. మెండన్ మస్ట్ వి కమాండ్ అంటే ఒక పబ్లిక్ ఆఫీషియల్కి సుప్రీంకోర్టు అనేది డైరెక్ట్ చేస్తుంది ఏదో తన డ్యూటీ తను చేయాలి అని. టు ఏ పబ్లిక్ ఆఫీషియల్ డైరెక్టెడ్ హిమ్ టు క్యారీ అవుట్ ద అఫీషియల్ డ్యూటీస్, తన డ్యూటీ తను చేయాలి అని కమాండ్ అయితే చేస్తుందన్నమాట. ఫర్ ద సేమ్ పర్పస్ ఇట్ కెన్ బి ఇష్యూడ్ అగైన్స్ ఏ కోఆపరేషన్ కానీ, పబ్లిక్ బాడీ కానీ, ఇన్ఫీరియర్ కోర్ట్స్ కానీ, అలాగే ట్రిబ్యునల్స్ లేదా
గవర్నమెంట్స్ కానీ ఇదైతే ఇష్యూ చేయొచ్చు. అండ్ ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ అగైన్స్ ద ప్రైవేట్ ఇండివిజువల్, ప్రైవేట్ వాళ్ళ మీద ఇది మెయింటెనెన్స్ అనేది ఇష్యూ చేయలేం. అలాగే టు ఎంఫోర్స్ ద డిపార్ట్మెంటల్ ఇన్స్ట్రక్షన్స్ దట్ డస్ నాట్ హ్యావ్ స్టాట్యుటరీ ఫోర్స్ అండ్ వెన్ ద డ్యూటీ ఈజ్ వాలంటరీ అండ్ నాట్ మ్యాండేటరీ ఉన్నప్పుడు, టు ఎన్ఫోర్స్ ఏ కాంట్రాక్టల్ ఆబ్లిగేషన్ అగైన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ and against the Chief Justice of High Court performing the judicial capacity. Prohibition గురించి ప్రొహిబిషన్ రిట్ గురించి నేర్చుకుందాం. అయితే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ టు ద లోవర్ కోర్ట్ ఆర్ ఏ ట్రిబ్యునల్ టు స్టాప్ ద లేటర్ ఫ్రమ్ గోయింగ్ బియాండ్ దిస్ జ్యుడిడిక్షన్ ఆర్ అప్రైజింగ్ ఏ జ్యుడిడిక్షన్ ఇట్ డస్ నాట్ పోసెస్. అలాగే ఇది హయ్యర్ కోర్టు లోవర్ కోర్టుకి అయితే ఇస్తుందన్నమాట, తన జ్యుడిడిక్షన్ కన్నా బయట వెళ్ళకుండా వర్క్ అయితే చేయాలి అని. అన్లైక్ ద మెయింటెనెన్స్ దట్ డైరెక్ట్స్ యాక్టివిటీ, ద ప్రొహిబిషన్ డైరెక్ట్స్ ఇన్యాక్టివిటీ అండ్ ఇట్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ అగైన్స్ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్. అయితే ఇది ఓన్లీ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్కే ఇది ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ సెటేరియరీ మీన్స్ ద టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్. అయితే హయ్యర్ కోర్ట్ మే ఇష్యూ దిస్ రైట్ టు ఏ లోవర్ కోర్ట్ టు ఆర్ ట్రిబ్యునల్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ఆర్ ఓవర్టర్న్ ద లోవర్ కోర్ట్ డెసిషన్ ఇన్ ఏ మ్యాటర్. అయితే ఇదంటే ఇది చూసుకుంటే మనము లోవర్ కోర్ట్కి అనేది ఇష్యూ చేస్తుందన్నమాట, వాళ్ళ డెసిషన్స్ లేట్ చేయకుండా. అలాగే చేసినా కూడా డెసిషన్స్ అనేది ట్రాన్స్ఫర్ అనేది ఒకవేళ కోర్టు కనుక లేట్ చేస్తున్నప్పుడైతే ఆ జడ్జిమెంట్లో దాన్ని ఒక ట్రాన్స్ఫర్ లేదా ఆ మ్యాటర్ని డెసిషన్ చేంజ్ చేయాలి అని మన లోవర్ కోర్టుకి అయితే ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇష్యూడ్ ఫర్ ఎక్సెస్ జ్యుడిడిక్షన్, ల్యాక్ ఆఫ్ జ్యుడిడిక్షన్ ఆర్ ఎర్రర్ ఆఫ్ జ్యుడిడిక్షన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇది మాత్రం యూజ్ చేస్తుందన్నమాట. ఎక్సెస్ జ్యుడిడిక్షన్, ల్యాక్ ఆఫ్ జ్యుడిడిక్షన్ అయినా సరే, ఎర్రర్ ఆఫ్ జ్యుడిడిక్షన్. ద ప్రొహిబిషన్ ఆల్సో ప్రివెంటివ్, వైల్ సిట్రియరీ ఈజ్ ఏ బోత్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ అని చెప్పొచ్చు. క్యూ వారెంటో మీనింగ్ బై వాట్ అథారిటీ, ఇది గుర్తుపెట్టుకొని, బై వాట్ అథారిటీ. It is issued by the court to inquire into the legality of persons claimed to a public office. It prevents the illegal usurpation of public office by a person. This right can be issued only in case of substantive public office of a permanent nature. In cases of ministerial office or private office, it cannot be issued, and any interested persons can seek this writ, నాట్ నెసెసరీ ద అగ్రీవ్డ్ పర్సన్. అయితే క్వో వారెంటో అనేది పబ్లిక్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఈ క్వశ్చన్ అయితే చేస్తుందన్నమాట. ఒక కోర్ట్ అనేది తను ఒక లీగల్గా తను ప్లేస్ అనేది ఆక్యుపై చేశారా లేకపోతే ఇల్లీగల్గా ఆక్యుపై చేశారా అనేది ఈ క్వో వారెంటో గురించి తో ఈ రిట్తో క్వశ్చన్ అయితే చేస్తుందన్నమాట. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేది నాన్ అప్లికబుల్ అయితే అవుతాయి కొన్ని సిచ్యువేషన్స్లో. అదేదో చూద్దామా. ఆర్టికల్ 33 అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ టు ద ఆర్మర్డ్ ఫోర్సెస్. అలాగే మనం సిటిజన్స్ ముందు ఏవి డిస్కస్ చేసామో అవి సిటిజన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. అలాగే ఈ రైట్స్ ఏమున్నాయో ఆ రైట్స్ అనేవి అప్లికేబుల్ కావన్నమాట. ముందు ఉన్న రైట్స్ ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్ కానీ వాళ్ళకి అప్లికేబుల్ కావన్నమాట. Article 33 gives Parliament the authority to limit or eliminate the fundamental rights of members of armed forces అయినా సరే, పోలీస్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ ఈక్వలెంట్ ఫోర్సెస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇది రిస్ట్రిక్ట్ అయితే చేస్తుందన్నమాట ఈ ఆర్టికల్ 33. అలాగే ఈ లా అనేది మనము పార్లమెంట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ బికాస్ ఇట్ వయలేట్స్ వన్ ఆర్ మోర్ ఫండమెంటల్ రైట్స్. అండ్ ఆర్టికల్ 34 చూసుకుంటే అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ మార్షల్ లా. సపోజ్ ఒక
మార్షల్ లా అనేది ఇట్ రిస్ట్రిక్ట్ ఫండమెంటల్ రైట్స్ వైల్ మార్షల్ లా ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ అన్ ఏరియా విత్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ. అలాగే మార్షల్ లా అనేది ఒక మిలిటరీ రూల్ అని చెప్పుకోవచ్చు. సపోజ్ ఒక గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్గా రాంగ్గా రూల్ చేస్తే కనుక అలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక మిలిటరీ రూల్ అని మార్షల్ లా అనేది యూజ్ చేస్తారనమాట. అయితే మార్షల్ లా అనేది ఒక మిలిటరీ రూల్ అని చెప్పచ్చు. అండ్ మార్షల్ లా హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ లిటరలీ ఇట్ మీన్స్ మిలిటరీ రూల్. అయితే దీన్ని మనము మిలిటరీ రూల్ అని పిలుస్తాము. మార్షల్ లా ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్, వార్ లేదా ఇన్సర్జన్స్, ఇన్వేషన్స్, రెబిలియన్స్, రియోట్ ఆర్ వైలేట్ రెసిస్టెన్స్ టు ద లా. ఆ సిచ్యువేషన్స్లో మార్షల్ లా అనేది యూజ్ చేస్తాం. అలాగే ఆర్టికల్ 34 అథరైజ్ ద పార్లమెంట్ టు ఇండెమిఫై అండ్ any government employee or any other person for any act carried out by him in connection with maintaining a restoring order in any area where martial law was in effect. ఆర్టికల్ 35 గురించి డిస్కస్ చేద్దాం. లెజిస్లేషన్ టు ఎనాక్ట్ ఫండమెంటల్ రైట్స్. అయితే ఆర్టికల్ 35 ఎనేబుల్స్ ద పార్లమెంట్ టు ఎనాక్ట్ లా ఆన్ ద స్పెసిఫైడ్ మ్యాటర్స్ ఈవెన్ దో దట్ మే ఫాల్ విత్ ఇన్ ద ప్రివ్యూ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్. అయితే ఈ ఆర్టికల్ 35 ఏమంటుందంటే ఒక స్టేట్ మ్యాటర్స్ ఏ ఉన్నాయి సరే వాళ్ళ మ్యాటర్స్ కూడా మనం ఆర్టికల్ 35తో పార్లమెంట్ అనేది చేంజ్ చేయొచ్చు, అలాగే దాని మీద ఒక కొత్త లా అయితే తీసుకురావచ్చు అని ఉందన్నమాట. అయితే ఆర్టికల్ 16 ప్రిస్క్రైబింగ్ రెసిడెన్స్ హ్యాజ్ ఏ ప్రీ రిక్వెస్టింగ్ ఆఫ్ సర్టన్ ఎంప్లాయ్మెంట్ and article 32 empowering courts to issue directions, orders and rights to enforce fundamental rights, and article 33 restricting or repealing the application of fundamental rights to members of armed forces, and article 34 indemnifying any government employees or any other persons for any act done during the operation of martial law and outlining the punishment for offense. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని రైట్స్ అయితే ఉన్నాయి విచ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ పార్ట్ 3 అని చెప్పొచ్చు. అవి చూసుకుంటే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300A ఆఫ్ పార్ట్ B, పార్ట్ 12, అండ్ ఆర్టికల్ 326 రైట్ టు ఓట్, and article 265 no tax can be imposed except by law. Article 301 freedom of trade and commerce throughout the India. అయితే డాక్ట్రిన్స్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ severability. If a law violates fundamental rights, only the inconsistent sections will be struck down. అయితే ఏదైనా కొత్త లా ఫామ్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్కి అడ్డుగా ఉంటే కనుక ఆ లాస్ అనేది న్యూ లా అనేది కొట్టేయడం జరుగుతుంది అనమాట, స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ విచ్ ఆర్ వయలేషన్ ఆఫ్ పార్ట్ 3 ఆర్ ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఇట్ షెల్ బి ఎక్లిప్స్డ్ బై ద ప్రొవిజన్ ఆఫ్ పార్ట్ 3. అయితే ముందైనా సరే ఒక కాన్స్టిట్యూషన్ ముందు ఏ లాస్ అయినా సరే సపోజ్ ఒక కాన్స్టిట్యూషన్ వచ్చాక ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే కనుక దాన్ని కూడా వాయిడ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ నాన్ వేవర్. నో వన్ హ్యాస్ ద రైట్ టు గివ్ అప్ దేర్ రైట్స్ బికాస్ ద స్టేట్ హ్యాస్ ద ఆబ్లిగేషన్ టు మెయింటైన్ దెమ్. అండ్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సస్పెన్షన్ ఎప్పుడు అవుతుంది ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి? అయితే ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ ఇన్ పార్ట్ ఆర్ హోల్ ఆఫ్ ద కంట్రీ. అండ్ దిస్ ప్రొవిజన్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద పార్ట్ 18లో ఈ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు ఎలాంటి ఫండమెంటల్స్ రైట్స్ అనేది
సస్పెండ్ చేస్తారో దాని గురించి అయితే ఉంది. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ ఓన్లీ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ టైంలోనే ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ చేస్తాము. అలాగే ఆర్టికల్ 19 ఈజ్ ఆటోమేటిక్లీ సస్పెండెడ్ ఇన్ కేస్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఆ టైంలో మనము ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే బట్ ఇన్ కేసెస్ ఆఫ్ ఆర్మ్డ్ రెబిలియన్ ఆర్టికల్ 19 ఈజ్ సస్పెండెడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఇష్యూస్ ఏ సపరేట్ ఆర్డర్ అండర్ ఆర్టికల్ 359. సపోజ్ ఒక ఆర్మ్డ్ రెబిలియన్ ఉంటే కనుక దానికి సపరేట్గా ప్రెసిడెంట్ అనుకుంటే, సో ఇఫ్ ఇట్స్ నెసెసరీ అనుకుంటేనే మనము ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అయితే అవుతుంది. అండ్ అకార్డింగ్ టు 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 359 కెన్ సస్పెండెడ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ 21. ఈ 21 తప్ప మిగతా ఆర్టికల్స్ అనేది సస్పెండ్ అవుతాయని 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 అయితే చెప్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఇంటిగ్రల్ టు పర్సనల్ డెవలప్మెంట్ అలాగే హ్యూమన్ డిగ్నిటీ కోసం, అలాగే రోబస్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ, చెక్స్ గవర్నమెంట్ అథారిటీ, స్ట్రెంగ్త్స్ డెమోక్రసీ, సోషల్ జస్టిస్ టు వీకర్ సెక్షన్స్, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. క్రిటిసిజం ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అయితే మనము ఫండమెంటల్ రైట్స్ మొత్తం నేర్చుకున్నాం, బట్ క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఫండమెంటల్ రైట్స్కి. ఆబ్సెన్స్ ఆఫ్ ఎకనామికల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేది పొలిటికల్ రైట్స్ గురించే చెప్తుంది, ఎకనామికల్ రైట్స్ గురించి చెప్పదనమాట. అందుకోసం దీని క్రిటిసిజం అయితే క్రిటిసైజ్ చేశారనమాట. అలాగే ఎన్ని రైట్స్ ఉన్నా కూడా బట్ చాలా అవి రైట్స్ అనేది అబ్సల్యూట్గా లేవు. అలాగే దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ లిమిటేషన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఒక పర్సన్స్ లిబర్టీని తీసుకోవడానికి. అండ్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్స్ రైట్స్ కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెన్షన్ చేస్తున్నాము. అండ్ ఎక్స్పెన్సివ్ అండ్ కంబర్సమ్ జ్యుడిషియల్ ప్రాసెస్ కూడా చూస్తున్నాం. అలాగే మనము జ్యుడిషియల్ అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది ఒక ఫండమెంటల్ రైట్స్కి. అండ్ నో కన్సిస్టెంట్ ఫిలాసఫీ. అకార్డింగ్ టు సర్ ఐవర్ జెన్నింగ్, ద ఫండమెంటల్ రైట్స్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ కన్సిస్టెంట్ ఫిలాసఫీ. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ ఫిలాసఫీ మీద బేస్ అయితే లేవు. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కొలీనియల్ రూల్. అయితే ఇవి మనం కొలీనియల్ రూల్ ఏది ఉందో దాని ఎక్స్పీరియన్స్తో మనము ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అండ్ వెస్టర్న్ లిబరల్స్ వాల్యూస్ మీద, అలాగే ఏ డిజైర్ టు రిఫార్మ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ బేస్ మీద మనం ఫండమెంటల్ రైట్స్ అనేది మనము క్రియేట్ చేయడం జరిగింది. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మనం ఫండమెంటల్ రైట్స్ అనేది టోటల్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనము డిపిఎస్పి గురించి మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.